ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. ఆయన సన్నిధిలో సమస్తం ఉంటది. ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఎప్పుడూ ఆనందిస్తూ ఉండాలి సన్నిధిలో. సరే. మార్కు సువార్త, మార్కు సువార్త 9 అధ్యాయం, 17 వచనం. మార్కు సువార్త 9 అధ్యాయం 17 వచనం. జనసమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లుచు మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని, అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వారిని నా యొద్దకు తీసుకొని రండిని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక, వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పోర్లా పోర్లుండ పడు పోర్లాడుచుండెను. అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను, నీళ్లలోను పడద్రోయును. నీవు ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయుమనెను. హల్లెలూయా! ఈ సందర్భం ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొస్తాడండి. అంటే ఆ కుమారుడికి ఒక మూగదెయ్యం పట్టేస్తది. మూగదెయ్యం కూడా ఉంటదండి. హల్లెలూయా! మూగదెయ్యం అనేది కూడా ఉంటది. మాట్లాడే దెయ్యాలు కూడా కాదు, మూగదెయ్యాలు కూడా ఉంటాయి. ఈ మూగదెయ్యం పట్టేసి ఇంక మాట్లాడకుండా ఆ వ్యక్తిని పడద్రోసి, ఒక మూర్ఛపోయినట్టు పడేసి ఇంక నొర కారుకొని ప్రతిదినము చాలా ఇబ్బంది పడుతూ ఆ వ్యక్తిని హింసించేది. ఈ మూగదెయ్యం యొక్క ప్రక్రియ. మరి ఈ మూగదెయ్యం ప్రవర్తించే విధానం శిష్యులకి అర్థం అవ్వలేదు. ఎవరికి అర్థం అవ్వలేదండి? శిష్యులకి అర్థం అవ్వలేదు. అర్థం అవ్వక ఏం చేయాలో తెలియక వారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేనప్పుడు ఆ తండ్రి ఏం చేశారంటే, యేసుప్రభు దగ్గరికొచ్చి, ప్రభువా మీ శిష్యులు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని యేసుప్రభుకి కంప్లెయింట్ ఇచ్చినప్పుడు యేసుప్రభు శిష్యుల్ని గద్దిస్తాడు అంతే. యేసుప్రభు వారు శిష్యుల్ని గద్దిస్తారు. గద్దించి, సరే నా యొద్దకు తీసుకురా అన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి యేసుప్రభుని చూడగానే ఆ దెయ్యం వింతగా ప్రవర్తిస్తది. వింతగా ప్రవర్తించినప్పటికీ చూడండి ఏమైందో చూద్దాం. ఆ దురాత్మ ఎలా వెళ్ళగొట్టబడతదో. 25 వచనం చూడండి. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిల్లాడించి వదిలిపోయెను. హల్లెలూయా! యేసుప్రభు వారు చేసిన అద్భుతాల్లో అనేక అద్భుతంలో ఇదొక అద్భుతమండి. మూగదెయ్యం వెళ్ళగొట్టబోయబడి. తర్వాత యేసుప్రభు వారు తన తండ్రికి ఒక అద్భుతమైన మాట కూడా చెప్తారు. 23వ వచనంలో చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే యేసుప్రభు వారు తండ్రికి ఏం చెప్పారంటే ప్రత్యేకంగా, నమ్ముట నీ వలనైతే, సహాయం అడిగినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ మాట పలకముందు యేసుప్రభు వారు శిష్యుల్ని గద్దిస్తారు. ఏ విషయంలో గద్దిస్తారంటే విశ్వాస విషయంలో గద్దిస్తారు. విశ్వాసం లేని తరం వారులను గద్దిస్తారు. ఎందుకంటే విశ్వాసం అనేది ఎలాగొస్తదండి? వినుట వలన వస్తది. యేసుప్రభు గురించి ఎంతగా వింటామో విశ్వాసంతో నింపబడతాం. మరి విశ్వాసం అక్కడ కనబడలేనప్పుడు యేసుప్రభు వారు శిష్యుల్ని గద్దించారు. ఈ విశ్వాసపు మాట పట్టుకొని అనేక సంవత్సరాలు చాలామంది ఏం చేశారంటే, విశ్వాసం గురించి చెప్పడం మొదలుపెట్టారు. విశ్వాసం గురించి ఎంతగా చెప్పడం మొదలుపెట్టారంటే, ఇంక నీకు విశ్వాస జీవితం ఉందా? నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదగలేదు. నువ్వు ఇంకా విశ్వాసంలో ముందుకు రాలేదు. ఇంకా నీ ప్రార్థనా జీవితం బాలేదు. నీ ఆత్మీయ జీవితం బాలేదు. ఈ విశ్వాసం మాట బేస్ చేసుకొని అనేక మాటలొచ్చాయి. నీ ఆత్మీయ జీవితం బాలేదు. నువ్వు ఇంకా 40 దినాలు ప్రార్థనలు చేయాలి. నువ్వు ఇంకా బాగా ఎదగాలి. నీలో ఇంకా ఏదో లోపం కనబడుతుంది నాకు. అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఈ విధంగా ఈ మాటలతో, అనేక మాటలతో ఆ వ్యక్తిని, అంటే ఎలాగంటే వింత వింత మాటలతో చెప్తున్నప్పుడు వినే వ్యక్తికి ఏంటంటే వింతగా ఉండేది. ఆత్మీయ జీవితం ఏంటి? విశ్వాస జీవితం ఏంటి? నేనేమో యేసుప్రభు కోసం తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడ సంఘానికొస్తే వింత వింత మాటలు చెప్తున్నారు. విశ్వాసం మాట అంటారు. ఆత్మీయ జీవితం అంటారు. 40 దినాల ప్రార్థనలు అంటారు. వైట్ డ్రెస్ ఏసుకోమంటారు. అంటే ఇవన్నీ ఈ విశ్వాసాన్ని బేస్ చేసుకొని ఇన్ని మాటలొచ్చాయి.
కానీ విశ్వాసం అనేది ఎవరికి సంబంధించింది అనేది తెలిస్తే ఇన్ని మాటలు రావు. హల్లెలూయా! విశ్వాసం అనేది ఏంటి అసలు? విశ్వాసం అంటే ఎవరు? విశ్వాసం అంటే ఏంటి? అనేది తెలిస్తే ఇన్ని మాటలు రావు. సంఘాల్లో ఏ సంఘాల్లోని రావు. తెలియక గడిచిన సంవత్సరాలు అనేక సంఘాల్లో ఏం చేశారంటే, విశ్వాసం గురించి చెప్పడం మొదలుపెట్టారు. నీ విశ్వాసంలో ఎదగాలని, విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలి, విశ్వాసంలో నిలబడాలి అని చెప్పేవారు గానీ, విశ్వాసంలో ఎలా ఉండాలి, విశ్వాసం అసలు ఎలా వస్తదని చెప్పేవారు కాదు. నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలని ఒక బండ నెత్తి మీద పెట్టి ముందుకు తీసుకెళ్లారు. కానీ విశ్వాసం ఎలాగా ఆ వ్యక్తి ఎదుగుతాడనేది ప్రాముఖ్యంగా ముందు గడిచిన దినాల్లో అనేక సంఘాల్లో మనం వెళ్ళిన సంఘాల్లో చెప్పబడలేదు ఇది. ఎందుకంటే దేవుని కృప గురించి తెలియకపోతే ఈ విశ్వాసాన్ని పట్టుకొని ముందుకెళ్తుంటారు. విశ్వాసం కోసం చెప్తున్నాం అంటారు. కానీ విశ్వాసం ఎలా రావాలో చెప్పరు. దేవుని కృపను ఎంతగా తెలుసుకుంటామో దేవుడు నడిపింపు విధానం తెలుస్తది. దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుస్తది. దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో, సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతది దేవుని కృప కోసం తెలిసినప్పుడు. తెలియక ఈ విశ్వాసం గురించి ఎప్పుడైతే చెప్పబడిందో, విశ్వాసం అనేది ప్రాముఖ్యంగా ఎవరికి సంబంధించిందంటే విశ్వాసం దేవుడికి సంబంధించింది. హల్లెలూయా! విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. దేవుడు విశ్వాసం ద్వారా పనిచేస్తాడు. విశ్వాసం ఎలా వస్తది? వినుట వలన విశ్వాసము కలుగును. మరి యేసు ప్రభువు వారి శిష్యుల్ని గద్దించారు. అంటే వారు ఇంకా వినగా ఎదుగుతారు. యేసు ప్రభువారు శిష్యుల్ని ఎంతగా ప్రేమిస్తారంటే మన ఊహకు కూడా అందదు. అక్కడ ఈ సందర్భం తీసుకొని యేసు ప్రభు తిట్టారు కదా, శిష్యుల్ని తిట్టారు కదా, యేసు ప్రభువే తిట్టారు కదా. నేను నేర్పించిన శిష్యుల్ని, నేను తయారు చేస్తున్న వారిని నేను కూడా గద్దిస్తుంటాను. కానీ విశ్వాసం ఎలా వస్తదనేది చెప్పబడలేనప్పుడు ఏ వ్యక్తి ఎదగలేడు. ఎదుగుదల అనేది కోల్పోతాడు. మరి యేసుప్రభు వారు ఇక్కడ శిష్యులకి అనేక విషయాలు నేర్పించారు ఆయన. విశ్వాసం అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించింది తెలిసినప్పుడు మనం ఈ జీవితంలో ఈ దేవుని విధానాల్లో ఎలాగెళ్ళాలనేది తెలుస్తుంది మనకి. హల్లెలూయా! విశ్వాసం అనేది వినుట వలన వస్తది. విశ్వాసం ఎవరికి సంబంధించింది ఏంటి? దేవునికి సంబంధించింది. మరి మనం ఎలా ఎదగాలి? మరి మనం ఎలాగెళ్ళాలన్నప్పుడు దేవుడు ఇక్కడ ఆ తండ్రితో అదే మాట్లాడుతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుప్రభు వారు ఇక్కడ ప్రాముఖ్యంగా నేర్పిస్తుంది ఏంటంటే నమ్మకం గురించి నేర్పిస్తున్నారు. ఇప్పుడు నమ్మకం యేసుప్రభు వారు ఆ తండ్రికి నేర్పిస్తున్నాడంటే అర్థం ఏంటి? నమ్మకం ఎవరికి సంబంధించింది? మనకు సంబంధించింది. మానవులుగా నమ్మకం అనేది మనకు సంబంధించింది. విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. ఈ వ్యత్యాసం తెలిస్తే వాక్యము అద్భుతంగా అర్థమవుతుంది. హల్లెలూయా! అందుకు దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. మరి దేవుడు మనల్ని నమ్మమంటున్నాడు. నమ్మితే ఏదైనా సాధ్యం అంటున్నాడు దేవుడు. మరి నమ్మే విషయంలో మనం అనేక సార్లు ఫలించలేదు. నమ్మే విషయంలో బాధపడుతూనే ఉన్నాం. ఇంకా ఎంత నమ్మినా సరే జరిగేది కాదు. కొన్నిసార్లు నెల నమ్ముతాం, 2 సంవత్సరాలు నమ్ముతాం, 3 అది జరగదు. దేవుడేమో నమ్మమంటున్నాడు. నమ్మితే కొన్నిసార్లు జరుగుతుంటుంది, కొన్నిసార్లు జరగదు. ఫెయిల్ అవుతుంటాం, కొన్నిసార్లు ఫలిస్తాం. అంటే ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంటుందంటే నమ్మకం అనేది ఎలాగా అసలు మరి ఎలా నమ్మాలి, ఎలా నమ్మి ముందుకెళ్ళిపోవాలనేది మన వాక్యంలో చూస్తే మనకి విధానం అర్థమవుతుంది. హల్లెలూయా! చాలా సులువండి. నమ్మే విషయం ప్రక్రియ కూడా దేవుడు ఉంచాడు. ఎందుకంటే సంఘానికి ఉంచాడు. సంఘం ఎదిగి అభివృద్ధి చెందాలని. హల్లెలూయా! సంఘం ఎదిగి ముందుకెళ్ళిపోవాలనే దేవుడు ఈ విధానాలు పెట్టి మనకు నేర్పించి ముందుకు వెళ్తుంటాడు. మరి విశ్వాసం కోసం దేవుడు ఇక్కడ ఏంటంటే ఆయన గురించి ఎంతగా వింటుంటామో విశ్వాసంతో నింపబడతాం. వినుట వలన విశ్వాసము కలుగును. అంటే విశ్వాసం వస్తుంది. విశ్వాసానికి కర్త ఎవరు? ఆయనే. విశ్వాసం అనేది దేవునికి సంబంధించినది. ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం దేవుడు మనకు నేర్పిస్తుంది ఏమిటంటే నమ్మకం గురించి మనం వాక్యంలో చూద్దాం. చూడండి, యోహాను సువార్త ఒక వ్యక్తి జీవితంలో చూద్దాంలేండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను.
అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగెను. హల్లెలూయా! ఇక్కడ సమరయ స్త్రీ ఎవరండి ఆవిడ? సమరయ స్త్రీ ఎంతమంది తెలుసండి? పరిచయం లేదంటారా? సమరయ స్త్రీ అనేది బైబిల్‌లో ఉన్నారండి. బయట కూడా సమరయ స్త్రీ అని పేరు పెట్టుకుంటారు. దేవుని వాక్యంలో సమరయ స్త్రీని చూస్తే దేవుడు ఆమె దగ్గర ఆయన వ్యవహరించే విధానం చాలా అద్భుతంగా ఉంటది. యేసయ్య వచ్చి అడుగు వేసే ప్రతి అడుగు చాలా అద్భుతంగా ఉంటది. యేసయ్య మాట్లాడే విధానం గాని, ఆయన వ్యక్తపరిచే విధానం గాని చాలా అద్భుతంగా ఉంటది. హల్లెలూయా! మరి సమరయ స్త్రీ అంటే సమరయ. సమరయ అంటే మనకి ఎవరు? అసలు సమరయ స్త్రీ అన్నారు. సమరయులు అంటే ఎవరు? సమరయులు అంటే అన్యులు. సమరయులంటే అన్యులు. అంటే యూదులు కానివారు. యూదులు వేరు, సమరయులు వేరు. సమరయులు ఎవరంటే ఆ రోజుల్లోని యూదుల్ని అనేక రాజులు పరిపాలించారు. పరిపాలించడం వల్ల ఈ రాజులు ఏం చేసేవారంటే అన్య దేవతలు కొంతమంది రాజులు మంచి రాజులు ఉండేవారు. కొంతమంది విగ్రహారాధనలు చేసే రాజులు ఉండేవారు. ఈ రాజులు యూదుల్ని పరిపాలించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు చేసుకెళ్ళిపోయారు. అంటే విగ్రహారాధన చేయడం వల్ల ఆ రోజుల్లో దండయాత్రలు జరిగేవి. దండయాత్రలు అంటే యుద్ధాలు జరిగేవి. అంటే ఈ సందర్భంలో చూస్తే ఈ రాజుల పరిపాలన సరిగ్గా లేనప్పుడు వీరు చెరలోకి వెళ్ళిపోతుండేవారు. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ సమరయులు ఈ సమరయిని ఆ రోజుల్లో ఏమన్నారు? సోమ్రోన్ అనేవారు. ఈ సోమ్రోన్‌లో ఈ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఈ యూదులు ఏం చేసేవారంటే విగ్రహారాధన కొంతమంది ఈ రాజులతో కలిసి చేస్తున్నప్పుడు ఏం జరిగేదంటే దేవుడు ఏం చేశాడంటే చెరకు అప్పగించాడు. చూద్దాం ఆ సందర్భం చూస్తే అర్థమవుతుంది మీకు. 2 రాజులు తీయండి. 2 రాజులు 17వ అధ్యాయం. 17:24. 2 రాజులు 17:24. అష్షూరు రాజు బబులోను కూతు అవ్వ హమాతు సెఫ్రయిమును తన దేశము నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా క్షమించండి పైనుంచి చదువుతాను చూడండి. 22వ వచనం. ఇజ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేలు వారిని తన సమ్ముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. చూసారా? వీరేం చేసేవారంటే ఆ రాజు పరిపాలనలో వీరికి నచ్చినట్టు వ్యవహరించేవారు. అంటే పాపమును విడిచిపెట్టకుండా చేసేవారు. అప్పుడు వీరేం చేసి చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి తర్వాత ఏం జరిగింది? 24వ వచనం. అష్షూరు రాజు బబులోను కూతు అవ్వ హమాతు సెఫ్రయిమును తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా సోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు సోమ్రోను దేశాన్ని స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకి సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన సోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశము దేవుని మర్యాద తెలియకొన్నది గనుక ఆయన సింహములను పంపించెను. సరే, ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే అష్షూరు రాజు ఈ కొన్ని ప్రాంతాల వారిని తీసుకొచ్చి ఈ సోమ్రోను దేశంలో కొంతమందిని ఈ దేశాల వారిని ఉంచుతాడనమాట. ఇందులో కొంతమంది యూదులు వీళ్ళు మిక్స్ అయిపోతారు. మిక్స్ అయిపోవడం వల్ల వీరేం చేస్తారంటే ఇంకా ఈ రాజులుగా వచ్చిన వారు వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన విగ్రహారాధనలు మొదలు పెడతారు. వీళ్ళు మిక్స్ అయిపోయి చివరికి అన్యులుగా మారిపోతారు. వీరే సమరయులు. ఈ సోమ్రోను చివరికి ఏమైందండి? సమరయులుగా మారిపోయింది. సమరయులు అయిపోయిన తర్వాత ఇంకా వీరు నచ్చినట్టు వ్యవహరించేవారు. ఇంకేం చేసేవారంటే ఈ సమరయులుగా అయిన వీరు యూదులు అంటే మేమే ఇంకా యూదులు చేస్తున్న ఆచారాల్ని, యూదులు చేస్తున్న సాంప్రదాయాల్ని వీరు చూసి నేర్చుకునేవారు. నేర్చుకొని ఒక సందర్భం వచ్చేటప్పటికి మేమే దేవుని పిల్లలం, మేమే ఇంకా సమస్తం అని ఇంకా వీరు మాట్లాడుతున్నవారు. యూదులు ఏమన్నారు? మీరు కాదు, మేము దేవుని పిల్లం అనేవారు. ఈ సమరయులు ఏం చేస్తే గెరిజీము అనే పర్వతం మీద దేవుణ్ణి ఆరాధిస్తే మేమే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. యూదులేం మీరు కాదు, మేము యెరూషలేములో ఆరాధిస్తున్నాం, మేము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇద్దరు ఎప్పటికీ గొడవే. సమరయులకి యూదులకి అందుకే పడదు. హల్లెలూయా! అర్థమైందండి? సరే, ఈ సందర్భం అది. ఎందుకంటే
ఈ చరిత్ర, ఈ సమరయుల గురించి చరిత్ర అనేది చెప్పుకొస్తే అబ్రహాం నుంచి మొదలుపెడితే సమయం సరిపోదు. అంత చరిత్ర ఉంది. ఇదంతా హిస్టరీయే. సరే, యోహాను సువార్తకొచ్చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఏమని అడిగారండి యేసు ప్రభు? దాహమునకిమ్మని అడిగారు ఆయన. అంటే ఈ సందర్భంలో చూస్తే ఆయన ఒక సాధారణ మానవుడిగా కనపడుతున్నాడు. అంటే ఆయన అలసి ఉన్న స్థితిని వచ్చిన తర్వాత ఆయన దాహమునకిమ్మని అడిగారు ఆయన. అంటే ఆయన 100% దేవుడు, 100% మానవుడు ఆయన. హల్లెలూయా. మన కోసం ఆయన అంతగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఆమెతోని ఎంతగా చక్కగా ఆయన వ్యవహరించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూసారా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. మీకు ముందు చెప్పిన సందర్భం రీత్యా యూదులకి సమరయులకి అస్సలు పడదు. కానీ యేసు ప్రభు వారు యూదుడై ఉండి సమరయ స్త్రీని దాహమునకిమ్మని నీళ్ళు అడిగినప్పుడు సమరయ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఒక యూదుడు వచ్చి నన్ను నీళ్ళు అడగడం అనేది ఆశ్చర్యం. అది అసలు సమరయులు ఎదురుపడితేనే ఏదో అంటురోగం అంటిపోయినట్టు వ్యవహరించేవారు యూదులు. ఏదో ఇంకా సమరయులు ఎదురుపడితే ఇంకా అంటురోగం అంటిపోయినట్టు అంతగా వారిని అసహించుకునేవారు. అంతగా అసహించుకున్నప్పుడు యూదుడు వచ్చి ఆమెను దాహమునకిమ్మని ఆయన నీళ్లు అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. సందర్భం అది చూడండి. 15వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. చూసారా, యేసు ప్రభు వారు అంటున్నారు, నేనెవరో నీకు తెలిస్తే, చూడండి, నేనెవరో నీకు తెలిస్తే నీవు నన్ను ఆయన్ని అడుగుతావు అంటున్నారు. మళ్ళీ చదువుతాను చూడండి. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగింటే నీవు ఆయనను అడుగుదువు. అంటే ఆయన ఎవరో తెలిస్తే, ఆయనే మెస్సయ్య అని తెలిస్తే ఆమె ఇంకా ఆ స్థలంలో ఉండదు, పరిగెడుతుంది. తర్వాత ఎలాగ పరిగెడుతుందిలేండి, తర్వాత ఆ స్థలంలో ఆమె ఉండదు. కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే ఆయన ఎవరో తెలిస్తే ఈమె అడుగుతుంది. ఆమె దాహం, ఇక్కడ యేసుప్రభు వారు దాహం కోసం ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన రక్షణ కోసం మాట్లాడుతున్నారు. ఆమెకేమి లేదు, రక్షణ లేదు. అక్కడ చూడండి, ఆయన్ని అడుగుదువు అన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన నీవు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారు వెంటనే చెప్పారు నువ్వు అడుగుదువు అని. వెంటనే ఆమె ఎలా స్పందించిందో చూడండి. ఆయన అప్పుడు 11వ వచనం చూడండి. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలంలో ఎలాగూ నీకు దొరుకును. ఆమె ఏమనుకుంటుంది అంటే ఇది బావి చాలా లోతైనది, అంతటి జీవజాలం ఎలా దొరుకుతాయని ఆశ్చర్యపోతుంది. అంటే ఆమె ఊహిస్తున్న నీరు వేరు, యేసుప్రభు వారు చెప్తుంది వేరు. చూడండి 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివారును మరలా ద్రప్పికొనును, నేను నీళ్ళిచ్చి త్రాగువాడు ఇప్పుడును దప్పికొనను, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ సందర్భం చూడండి, యేసుప్రభు వారు చెప్తుంది ఆమె యొక్క రక్షణ కోసం మాట్లాడుతున్నారు. ఈమె అనుకుంటుంది శరీర దాహం కోసం ఆలోచిస్తుంది. సందర్భం అది. యేసుప్రభు వారు చెప్తున్న ఆ మర్మం, ఆ ఆత్మీయ మర్మం ఇంకా ఆమె గ్రహించట్లేదు. ఆమె అనుకుంటుంది ఏంటి, శరీర దాహం కోసం ఆలోచిస్తుంది. చివరికి అడుగుతుంది చూడండి 15వ వచనం. ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చూసారు, అడిగిందా? ఆమె ఏం అడుగుతుంది, దాహం తీర్చుకోవడానికి ఇంత దూరం నుంచి వస్తున్నాము, మాకు ఆ నీళ్ళు ఇస్తే పట్టుకెళ్ళిపోతాను అంటుంది. ఆమె శరీర దాహం కోసం ఆలోచిస్తుంది. యేసుప్రభు వారు ఆత్మీయ దాహం కోసం మాట్లాడుతున్నారు. కానీ అడగగానే యేసుప్రభు వారు ఇచ్చారా? ఇవ్వలేదు. చూడండి 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారిని మరి వాక్యంలో ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడినని. మరి ఆమె బాగానే అడిగిందే, యేసుప్రభు ఆ నీరేదో ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది. కానీ యేసుప్రభు వారు ఇవ్వలేదు. అక్కడ
యేసుప్రభు వారు అంటే ఏమన్నారు? నీ పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్పారు. ఆమె ఏం చెప్పిందో చూడండి. చేదుకొనుటకు క్షమించండి. సరే ఈ సందర్భం చెప్తాను చూడండి. యేసుప్రభు వారు ఇక్కడ అడిగారు. కానీ ఆమెకి ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆమెకేం అవసరమో ఆయనకే తెలుసు. మన జీవితంలో కూడా మనకేం అవసరమో మనకంటే ఆయనకే తెలుసు. ఇది ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. మన జీవితంలో ఏం కావాలో అన్నీ ఆయనకే తెలుసు. మనకేమీ తెలీదు అని ఎవరైతే నమ్మి ఒప్పుకుంటారో వారు బహుగా ఆశీర్వదించబడతారు. ఈ జీవితంలోని మనకేం కావాలో కూడా మనకు తెలీదు. ఈమెకు కూడా అలాగే తెలీదు. ఆమె జీవితంలో ఏం కావాలో కూడా ఆమెకు తెలీదు. ఆమె అవసరం ఏంటో ఆయనకి తెలుసు. సో చూడండి సందర్భం చూడండి. 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. పెనిమిటి లేడని నిజమే చెప్తుంది. ఆమె యేసు ప్రభు దగ్గర నిజం చెప్పినప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ సరియే చెప్పావని చెప్పాను. తర్వాత చూడండి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివని విని. ఆమె ఎంతమంది అండి? 5. 5 ఉన్నారు. తర్వాత 5 కాక ఇంకో వ్యక్తితో కూడా ఆవిడ ఉంది. అంటే చూడండి సాధారణంగా మనం ఈ భూమి మీద ఒక మనిషిని వ్యక్తిగతంగా గానీ, కొన్ని సందర్భాల్లో మనం విన్నప్పుడు ఇటువంటి విషయాలు విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. మనకు వింతగా ఉంటాయి ఇవి. మానవులుగా మనకేం అర్థమవ్వదు. ఇలాంటి మాటలు కూడా విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఆ వ్యక్తిని కూడా కొన్ని సందర్భాల్లో మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అంటే ఇంకా, ఇంకా వేరే ఆలోచనలోకెళ్ళి ఇంకా ఆ వ్యక్తిని ఇంకా ఖండించే స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆమెతో వ్యవహరించే విధానం చూస్తే దేవుని కృప ఎంత గొప్పదో, ఆయన మనకి ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాడో ఈ వాక్యంలో చక్కగా ఉంది. చూడండి. నీకు 5 పెనిమిట్లుండిరి. 18వ వచనమమ్మ. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనని. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు వారు ఆమె యొక్క లోపాన్ని చెప్తే ఆమె ఏమన్నది? ప్రవక్త అన్నది. ఎవరైనా మన తప్పు చెప్తే మన లోపాన్ని ఎదుటి వ్యక్తి చెప్తే ఆ మనిషిని మనం అసహించుకుంటాం. అంటే అసహించుకోవడం కాదు, ఇంకా ఆ వ్యక్తితో గొడవ పెట్టుకోవడం. నీకెలా తెలిసిందని, నా సీక్రెట్లన్నీ నీకెలా తెలిసిపోయాయని, నా సీక్రెట్లు నా మర్మాలు నీకెవరు చెప్పారు? ఇంకా ఆ వ్యక్తిని ఇంక బుర్ర తినేస్తాం. ఇంక నిద్ర పట్టదు. ఎలాగ నా మర్మాలు ఎలా తెలిసిపోయాయి, నా సీక్రెట్లు ఎలా తెలిసిపోయాయని. కానీ ఇక్కడ చూడండి ఆమె మాట్లాడే విధానం చూసారా? ప్రవక్త అని గ్రహించిందంట. ఎలా గ్రహించిందండి? ప్రవక్త అని ఎందుకో తెలుసా? ఒకటే అద్భుతమైన విషయం ఏంటంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులేండి సమరయులతో సాంగత్యం అసహించుకుంటారు. ఒకరు అంటరాని వారుగా చూస్తారు. ఇది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఎవరైనా ఒక అడుక్కునే వ్యక్తి గానీ, కుష్ఠరోగి గానీ మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం దూరంగా వెళ్ళిపో అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంటది బయట. లేదు కొంతమంది వ్యక్తి బాగా డబ్బు ఎక్కువైపోయిందనుకోండి, ఇంక లేనివాడిని ఇంకా చాలా దారుణంగా చూస్తారు. ఇక్కడ సమరయులు యూదులు అంతకంటే దారుణంగా చూస్తారు. అంతగా అసహించుకుంటారు సమరయుల్ని. కానీ యేసుప్రభు వారొచ్చి సమరయ స్త్రీ అయిన నన్ను ఆయన దాహానికిమ్మని ఆవిడ హృదయం కదిలించబడింది. ఆయన్ని చూస్తేనే సగం హృదయం కదిలించబడిపోద్ది. ఇంకా ఆయన మాట్లాడితే ఇంకా కదిలించబడుతుంది. ఆయన దాహానికి నీళ్ళు ఇమ్మన్నారు. హల్లెలూయా. ఎటువంటి హృదయమైనా మారిపోవాల్సిందే యేసుప్రభు దగ్గర. అటువంటి హృదయం ఆమె హృదయం కదిలించబడింది. వెంటనే ఆమె నోట్లో నుంచి ఆయన ప్రవక్త అని వచ్చింది. ప్రవక్త అని వచ్చి ఆగిపోలేదు, పరిగెట్టింది. చూడండి. ఇరవై 5వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. చూసారా? యేసు ప్రభువారు ఈ సందర్భం అంతా ఏం జరుగుతుంటదంటే యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు చివరికి
ఈ సమరయులు కూడా మెస్సయ్య వస్తాడని చూస్తుంటారు, వేచి చూస్తుంటారు. అప్పుడు చివరికి యేసుప్రభు వారే చెప్తారు, ఆ మెస్సయ్యని నేనే, నేనే అని చెప్పగానే ఆమె నీళ్ళ కోసం వచ్చింది కదా! ఆ కొండ వదిలి పడేసి పారిపోద్దక్కడ. హల్లెలూయా! ఆమె అక్కడి నుంచి పరిగెడతది. ఎందుకంటే ఆమె హృదయంలో ఉన్న ఆమెకి గొప్ప రక్షణొచ్చింది. ఆమె హృదయంలో తెలుస్తుందది. యేసుప్రభువు రావడం ఒక ఎత్తు, ఆయన మాట్లాడడం ఒక ఎత్తు, ఆమెని దాహమునకిమ్మని అడగడం ఒక ఎత్తు, చివరికి మెస్సయ్య అని పలకగానే ఇంకా అటువంటి హృదయం కదిలించబడి ఆమె అక్కడి నుంచి పరిగెడతది. చూడండి ఎక్కడికి పరిగెట్టిందో. 27వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడిరి గాని, నీకేమి కావాలనని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ 28 నుంచి చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి కొండ విడిచిపెట్టేసిందండి. ఇంకా హృదయంలోని అంత ఆనందంతో నిండిపోయిందామె. ఆమె జీవితంలోని అనేక కష్టాలు పడి ఉండొచ్చు. అందరి చేత దూషించబడి ఉండొచ్చు. ఆమెకి ఎవరు విలువ ఇవ్వకపోయి ఉండొచ్చు జీవితంలోని. ఎవరు అసలు విలువే ఆమె ఎదురు పడితేనే "నువ్వెదురు పడ్డావా? ఈరోజు నాకు ఈ రోజంతా నాకు కష్టమే" అన్నట్టు ఆమె దగ్గర వ్యవహరించి ఉండొచ్చు. అంతగా అసహించుకున్న మనుషులు ఈరోజు ఒక తెలియని వ్యక్తి వచ్చి ఆమెని అంతగా ఆదరించి ఆమె హృదయం ఆమె హృదయాన్ని ఆనంద తైలంతో నింపాడాయన. హల్లెలూయా! అంతగా చివరికి మెస్సయ్యని కనుగొందామె. ఆమె జీవితం ఇంకా ధన్యమైపోయింది. హల్లెలూయా! ఆమె జీవితం ధన్యమైపోయి ఆనందంతో పరిగెడుతుంది చూడండి ఆ విషయం చెప్పాలని. ఎక్కడికి పరిగెట్టిందో చూడండి. 39వ వచనం. నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ విశ్వాసం కాదండి, నమ్మకం ఉంచిరి. ఎవరికి చెప్పిందండి ఆమె? ఊర్లోకెళ్ళి సాక్ష్యం పలికింది. ఏమని పలికిందో చూడండి. నాతో నేను చేసినవని ఆమె ఏం చేసిందండి? ఆమె చేసినవన్నీ ఆయన చెప్పేసాడంట. ఆమె చేసినవంటే అంటే మొత్తం ఆమె జీవితం కోసమే యేసుప్రభు వారు చెప్పేసారు. ఈమెమంటది నేను చేసినవన్నీయు అంటే ఆమె చేసినవన్నీ ఏముందండి? 5గురు పెనిమిట్లు కాక ఇంకో వ్యక్తి. అంటే ఆమె జీవిత చరిత్ర మొత్తం భవిష్యత్తు కూడా యేసుప్రభు వారికి తెలుసు. ఈమెకు సగమే తెలుసేమో. ఆయనకి భవిష్యత్తే తెలుసు. తర్వాత తన జీవితంలో ఎలాంటి అద్భుతం ఉంటదో కూడా ఆయనకే తెలుసు. చివరికి ఆమె అంత గొప్ప అద్భుతమైన ఆనందాన్ని తన హృదయంలో అనుభవిస్తున్నప్పుడు ఊర్లో ఉన్నవారందరికీ సువార్త ప్రకటించింది. నా జీవితం గురించి ఆయన చెప్పాడని. నేను మెస్సయ్యని కనుగొన్నానని చెప్పినప్పుడు ఊర్లో ఉన్నవారు ఏం చేశారు? ఆమె ఎవరితోనూ మాట్లాడిపోయి ఉండొచ్చు. ఊర్లో కనబడిపోయి ఉండొచ్చు. అందుకే మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకెళ్ళింది. అవునా? ఒక్కదాయే ఎళ్ళింది. పోనీ ఇద్దరు కూడా ఎళ్ళలేదు. ఒక్కదాయే ఎళ్ళిందంటే ఎవరు ఆమెకు మర్యాద ఇవ్వకపో ఉండొచ్చు. ఎవరు విలువ ఇవ్వకపో ఉండొచ్చు. ఎవరు పట్టించుకో ఉండొచ్చు ఆమెని. ఆమెను ఎవరు పట్టించకపోయి ఉండొచ్చు. కానీ ఆయన పట్టించుకున్నాడు. ఆయన చూసాడు ఆమెని. అందుకు ఆమె హృదయం నిండిపోయింది. నిండిపోయి ఆమె సాక్ష్యం పలికింది. నాకింత గొప్ప రక్షణొచ్చిందని. నా హృదయం ఎంత ఆనందంతో నిండిపోయిందని ఊర్లో చెప్పినప్పుడు వారు కూడా నమ్మారు. ఎందుకు? ఆమె ఎప్పుడు బాధగా కనబడింది. ఎప్పుడు ఎవరితో కలిసేది కాదు. ఎప్పుడు ఏదో దుఃఖంలో ఉండేది. నలిగిపోయి ఉండేది. అందరికి దూరంగా బతికేది. ఈరోజు అందరిలోకొచ్చి మాట్లాడుతుంది ధైర్యంగా. హల్లెలూయా! అందరిలోకొచ్చి ఎవరి గురించి మాట్లాడింది? యేసుప్రభు గురించి, మెస్సయ్య గురించి మాట్లాడింది. ఆయన గురించి మాట పలికితే అద్భుతం జరిగిపోయినట్టే. హల్లెలూయా! అది ఎటువంటి జీవితమైనా, ఎటువంటి మనిషి అయినా ఆయన గురించి ఒక్క మాట పలికితే ఇంక జీవితమే మారిపోయినట్టు. ఆమె ఒక సువార్థికురాలైపోయింది. హల్లెలూయా! అంటే దేవుని గురించిన మాట పలికి ఒక అద్భుతమైన సువార్థికురాలుగా దేవుడు ఆమెను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 40వ వచనం. ఆ సమరయుల్లో ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఎన్ని దినాలండి? ఆ ఊర్లో వాళ్ళెళ్ళి ఆయన్ని అడిగారు. అయ్యా మీరు నాతో 2 దినాలు ఉండండని. మా ఊర్లో ఉండండి. మాతో ఉండండని యేసయ్యని అడిగారు. బతిమిలాడారు. అప్పుడు యేసుప్రభు ఉన్నారా లేదా? 2 దినాలున్నారు. చూసారా? యేసుప్రభు వారు ఎంతగా ప్రేమిస్తున్నారో. ఆమె యొక్క జీవితం మారిపోయింది. తర్వాత ఆ ఊర్లో ఉన్నవారితో కలిసి ఉండడానికి ఆయన వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 41.
ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. హల్లెలూయా! చూసారా? ఆయన మాటలు వింటే ఎవరైనా మారిపోవాల్సిందే. హల్లెలూయా! ఆయన మాటలు విన్నంత వరకే జీవితం అల్లకల్లోలంగా ఉంటది. ఆయన మాటలు వింటే ఆ జీవితం అంతుండదింక. ఆ మనిషికి ఇంక ఆనందం హృదయంలో ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ప్రభువు మాటలు వింటున్నప్పుడు ఆనందంతో నిండిపోతాడు. జీవితంలోని ఇంకేం అవసరం లేదనిపిస్తది. ఆయన మాట ఉంటే చాలనిపిస్తది. ఎందుకంటే ఈ సందర్భాన్ని చూస్తే ఆ ఊర్లో ప్రజలు ఆనందంతో నిండిపోయారు. లోకరక్షకుడొచ్చారని వీరు పలికేసారు తర్వాత. హల్లెలూయా! ఒక్కామె పలికింది. ఒక్కామె పలికిన తర్వాత ఊర్లోకెళ్ళి ఈ దినం, ఈ సమయంలో అనేక మంది పలుకుతున్నారు లోకరక్షకుడని. ఆమెకు రక్షణొచ్చింది. అనేక మందికి రక్షణొచ్చింది. హల్లెలూయా! దేవుడు వ్యవహరించే విధానం, దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఎల్లప్పుడూ. ఆయన మాటలు వినాలని ఆశపడాలంతే. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. ఈమె ఆశపడిందా? ఆశపడలేదు. ఈమె ఎవరో కూడా ఎవరు సమాజంలో ఆమెకు విలువే లేదు. ఆమెకు విలువ లేదు. ఆమె ఎవరిని పట్టించుకోలేదు. అలాంటి ఆమె దగ్గరికి ఆయనెళ్లారు. ఆయనెళ్లారంటే బైబిల్‌లోని చూడండి అతి తక్కువ ఆయన పరిచర్యలో ప్రాముఖ్యంగా చెప్తున్నా. ఆయన పరిచర్యలో ఆయన అతి తక్కువ మంది దగ్గరికి ఆయన వెళ్లారు. అందులో ఈమె ఒకరితి. హల్లెలూయా! చూసారా ఎంత ధన్యురాలో. ఆయన ప్రత్యేకంగా ఎళ్లారు ఈమె దగ్గరికి. అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. ఈ ప్రక్రియలో చూస్తే ప్రాముఖ్యంగా మనకు కనబడేదేంటంటే, ఇక్కడ ఆమె మాటలు బట్టి కొంత నమ్మారు. చివరికి ఆయన మాటలు బట్టి ఇంక లోకరక్షకుడని పలికారు. హల్లెలూయా! ఆ ఊరి ప్రజలు ఏం చేశారండి? ఆమె మాట బట్టి నమ్మారు. కానీ ఆయన మాటలు విన్న తర్వాత లోకరక్షకుడని పలికారు అందరూను. అందరూ పలికారు. ఊర్లో వాళ్ళందరూ పలికారు. ఈ ప్రక్రియ విధానం అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండి మనం ముందుకెళ్ళిపోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ ప్రక్రియ విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటదండి ఇక్కడ. దేవుడు చూడండి ఇంకో వ్యక్తి జీవితంలో కూడా చూద్దాంలెండి. యోబు గురించి చూద్దాం రండి. యోబు జీవితంలో కూడా దేవుడు వ్యవహరించే విధానం చూడండి ఒకసారి. యోబు 41 అధ్యాయం, క్షమించండి 42 అధ్యాయం 42 వచనం. వినికిడి చేత నిన్ను గూర్చి వార్తను నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. యోబు ఎలా విన్నాడండి? వినికిడి చేత. అంటే ఎవరో చెప్పారు విన్నాడు. సువార్త చెప్తే విన్నాడు. తర్వాత వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. అయితే అనే సందర్భంలో దేవుడు యోబు దగ్గర వ్యవహరించి, దేవుడు స్పందించి యోబుతో మాట్లాడి తన జీవితాన్నే దేవుడు మార్చివేశాడు. మరి యోబు జీవితం ముందు ఎలా ఉండేది? ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతది. ఇంకా పై వచనంలో చూడండి 42:3 జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకం చేయి వీడెవడు? అలాగున వివేచన లేనివాడై నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడితిని. ఎవరు మాట్లాడారు? బుద్ధికి సంబంధించిన మాటలు యోబు మాట్లాడాడు. బుద్ధికి సంబంధించిన మాటలు మాట్లాడాడు యోబు. ఏమని మాట్లాడాడు? ఒక సందర్భంలో తన కుటుంబ పరిస్థితి ఎలా అల్లకల్లోలం అయిపోయిందండి. వారి కుమారులు, కుమార్తెలు ఆస్తి అంతా కోల్పోయినప్పుడు ఏం పలికాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనని పలికాడు. అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చి తీసుకుంటాడా? దేవుడిచ్చి తీసుకోడు. దేవుడికి ఇవ్వడమే తెలుసు కానీ ఇంక తీసుకోడు. దేవుడు ఇస్తాడు అంతే. కానీ యోబు ఏం పలికిసాడు? ఏం పలికాడండి యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను పలికాడు. పలికిన తర్వాత మరి దేవుడు యోబుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తన ఎంత స్వనీతిలోకి వెళ్ళిపోయినా దేవుడు తన నీతినిచ్చి యోబుని పైకి లేపాడు. హల్లెలూయా! మనం కూడా దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోవచ్చు. మనం నచ్చినట్టు ప్రవర్తించి, నచ్చినట్లు మాటలు అజ్ఞానంలో పలికినప్పటికీ దేవుడు తన కృపనిస్తాడు. హల్లెలూయా! దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తాడండి. దేవుడు ఎందుకంటే అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఈ దినం నుంచి
రాబో దినం వరకు భవిష్యత్తులో ఇంకా తరతరాలకు ఆయన మన ఎడల ఆయన కృప చూపుతూనే ఉంటాడండి. అందుకే ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే ప్రా పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. కడిగి వేశాడాయన. మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడాయన. అందుకు ప్రతిదినము ఆయన మాటలు మనం మన హృదయంలో వినాలి. వింటుంటే మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఊరి ప్రజలు విన్నారు. ఏమయ్యారండి? ఊరి ప్రజలు ఉండి యేసుప్రభువుని లోకరక్షకుడని పలికారు. యోబు జీవితం మరి ఎలా మారింది? యోబు విన్న తర్వాత ఆయన మాటలు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా! డబుల్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు తన జీవితంలో పొందుకున్నాడు. హల్లెలూయా! మరి ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడి జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం కూడా కొన్ని సార్లు ఎందుకు దేవుడు ఎంత కృపనిచ్చినా, ఎంత మర్మాలు దేవుడు మనకు విప్పబడి నేర్పిస్తున్నప్పటికీ ఎందుకు మన జీవితంలోని కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే హృదయ కాఠిన్యం. ఏంటి? హృదయ కాఠిన్యం అంటారు. హృదయ కాఠిన్యంలో మానవుడు ఉండిపోయిన తర్వాత తన జీవితంలో ఏం వినబడదు. దేవుడు కళ్ళ ముందే అన్నీ ఉంచుతాడు. కళ్ళ ముందే ఉంచుతాడు దేవుడు. ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనని దేవుడు కళ్ళ ముందే ఉంచుతాడు. మనిషికి ఎందుకు కనబడట్లేదంటే హృదయ కాఠిన్యం పరుచుకుంటాడు. ఎందుకు కఠినపరుచుకుంటాడంటే ఈ జీవితం ఇంతే. ఇంకా ఉదయం లెగిస్తే ఉద్యోగంకి వెళ్ళడమే, ఇంకా వివాహం చేసుకోవడమే, పిల్లలు కనడమే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడమే, ఇంకా వాళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేయడమే. ఈ విధానంలో ఉండిపోయాడు మనిషి. ఇవన్నీ జరగకూడదని కాదండి. అంటే వివాహం చేసుకోకుండా ఉండిపోవాలా? ఇంక మాకు పెళ్ళిళ్ళు వద్దా? మాకు ఉద్యోగం వద్దా? మాకు చదువు వద్దా? మాకు ఇంకేమీ వద్దా? అని అనుకోని ఉండిపోమనట్లేదు దేవుడు. ప్రాముఖ్యత దేనికి? మానవుడు ఇందులో ఉండిపోయి హృదయాన్ని కఠినపరచుకుంటున్నాడు. ఇది కఠినపరచుకోవడం వల్ల దేవుడు ఉంచిన మర్మాలు, దేవుడు కళ్ళ ఎదురుగా ఉంచిన అద్భుతాలు కూడా మానవుడు చూడలేని దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన మాట వింటే జీవితం మారిపోతుందంటే మానవుడు నమ్మలేకపోతున్నాడు. మానవుడు నమ్మలేకపోతున్నాడు. ఆయన మాటలు విన్నందున ఊరి ప్రజలు ఏమయ్యారండి? లోకరక్షకుడని పలికారు ఆయన్ని. లోకరక్షకుడని పలికారు. ఎప్పుడు? యేసుప్రభు ఇంకా సిలువ బలియాగం ఇంకా ఎక్కలేదు. సిలువ బలియాగం జరగలేదు ఇంకాన. ఆయన ఇంకా మానవుడిగానే ఉన్నాడు. సిలువ ఎక్కలేదు ఇంకా ఆయన. ఇప్పుడు మనం ఆయన సిలువెక్కి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. హల్లెలూయా! మరింత హృదయాన్ని కఠినపరచుకున్న తర్వాత దేవుడు విడిచిపెడతాడు అనుకున్నారా? విడిచిపెట్టడు ఆయన. ఎట్టి పరిస్థితిలోని విడువడు ఆయన. విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టడు ఆయన. మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ ఆయన అసలు వెళ్ళడు ఆయన. మనల్ని పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా! మనకి ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదంటే హృదయాన్ని మనిషి కఠినపరచుకుంటున్నాడు. కఠినపరచుకోవడం వల్ల దేవుడు కళ్ళ ఎదుటించిన అద్భుతాలు కళ్ళ ముందే వాక్య రూపంలో ఉన్న ఆయన్ని మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించలేకపోవడం వల్ల మానవుడు తన జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు ఆ మాట పలికించాడు. ఎందుకో తెలుసండి? నమ్మితే జరుగుతాయి. ఆయన సిలువ బలియాగం ద్వారా మనల్ని అందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నమ్మమంటున్నాడు అది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సిలువ బలియాగం తర్వాత వారం మనం పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనల్ని నీతిమంతులుగా తీర్చి తండ్రి కుడిపార్శ్వాన ఇదిన మనల్ని అందరినీ ఆయన నీతిమంతులుగానే తీర్చాడు. ప్రతిదినము ప్రతి క్షణం నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని ఆయన నమ్మమంటున్నాడు. హల్లెలూయా! దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. మరి హృదయం కఠినపరుచుకున్న తర్వాత దేవుడు వ్యవహరించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులు యేసయ్యకి దగ్గర ఉన్నారండి. యేసయ్య దగ్గర ఉన్నారా? యేసయ్యని పట్టుకోగానే పారిపోయారు. యేసయ్యని ఇలా పట్టుకోగానే అందరూ చెదిరిపోయారు. ఎవరు లేరు యేసుప్రభు దగ్గర. ఆయన్ని కొట్టుకొని తీసుకెళ్లారు. ఆ కొట్టుకొని తీసుకెళ్ళిన సినిమా అంతా, సీనరీ అంతా ఎవరు చూశారు? ఆ సీన్ అంతా పేతురు కళ్ళెదురుగానే చూశాడు. పేతురు అయితే తెలియదనేసాడు ఏకంగా. 11 మంది పారిపోయారు. ఎవరు లేరు ఇంకా. 12 మంది ఇంక యేసుప్రభు పక్కన ఎవరు లేరు. ఆయన్ని కొట్టుకొని యెరూషలేము వీధులు ఈడ్చుకొని వెళ్ళారు ఆయన.
ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత, సిలువ వేసిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన నమ్మలేదు. నమ్మలేదు. హృదయం కఠినమైపోతున్న కొలది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి కళ్ళెదురుగున్న ఆయన కనబడ్డాయన. యేసుప్రభు వారు ఇప్పుడు కళ్ళెదురుగా వచ్చి మన ఎదురు నిలబడినా మనకు కనబడదు కొన్ని సందర్భం. ఎందుకంటే హృదయం కఠినమైపోతుంటది. కఠిన కఠిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎదురుగా వచ్చినా కనబడ్డాయన. మరి అప్పుడు విడిచిపెట్టేస్తాడంటే ఆయన విడిచిపెట్టడు ఆయన. అస్సలు విడిచిపెట్టడు అస్సల. మరి శిష్యుల్ని ఆయన వదిలాడా? విడిచిపెట్టలేదు. పెంతెకోస్తు దిననాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వారి యొక్క కఠిన స్థితి పూర్తిగా మారిపోయింది. వారి హృదయం ఆయన వాక్యంతో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడిపోయిందో, వాక్యంతో నింపబడిపోయిందో, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ 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 పరిచర్యలో ముందుకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పెంతెకోస్తు దిననాడు జరిగిన అద్భుతం అది. శిష్యుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు అనుకొని ఉంటారు, పునరుద్ధాన దిననాడు నేనే కదా పారిపోయినని. ఒక్కొక్కరు అనుకుని, నువ్వే ఫస్ట్, నువ్వు ముందు పారిపోయావా, నేను ముందు పారిపోయావా అని అనుకొని ఉంటారు, మాట్లాడుకొని ఉంటారు. కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదా, ఇంతగా ఆయన మనల్ని ఇంత కృప చూపుతున్నాడా అని శిష్యులు ఊహకు అందలేదు. ఆయన వదిలేసి వెళ్ళిపోయామే, అంతగా ప్రేమించారు ఆయన. అంతగా మనల్ని ఇంత విడిచిపెట్టిన తర్వాత కూడా, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన్ని మనం నమ్మలేదు. ఆయన మరలా పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చి వాక్యంతో మనల్ని నింపి ఈ క్షణం ప్రతిదినము మనల్ని, శిష్యుల్ని ఎలాగైతే ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్లారు, ఇప్పటికి కూడా దేవుడు మనల్ని అదే స్థితిలో నడిపించుకొని వెళ్తున్నాడు. అదే కృప, ఏమి మారలేదు. మనిషి మారిపోవచ్చు కానీ ఆయన మారడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. అంత గొప్ప కృపనిచ్చి ఇప్పటికీ ఈ క్షణం వరకు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళ ప్రతి క్షణం మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదు ఆయన. అందుకు ఈ హృదయ కాఠిన్య స్థితి కూడా ఆయన మాటలు వింటున్న కొలది పూర్తిగా దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. పూర్తిగా తీసేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటూ ఈ జీవితంలో ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. ఏ క్షణం ఆయన విడిచిపెట్టడు. ఇంకా నాకెవరున్నారు, నాకెవరు లేరు అనుకోవడానికి ఉండదు. ఆయన మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలోనే ఉండి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. నేను నీతో ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు ముందుకెళ్ళు అని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇంత గొప్ప కృపను ఆయన మనందరికి ఇచ్చి ఈ జీవితంలో మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. అందుకు దేవుని వాక్యం వింటూ ప్రతి క్షణం ఈ జీవితంలో ముందుకెళ్ళాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన మాటలు వింటే చాలు. ఆ ఊరి ప్రజలు ఎలాగైతే ఆయన మాటలు విని ఈయన లోకరక్షకుడు అని పలికారు, వారి హృదయ స్థితి, కాఠిన స్థితి పూర్తిగా పోయింది. ఈయన లోకరక్షకుడు, మా జీవితాలు మారిపోయాయి. ప్రతిదినము ప్రతి క్షణం ఈయనే మమ్మల్ని రక్షిస్తే ముందుకు తీసుకెళ్తున్నాడని ఊరి ప్రజలంతా నమ్మారు. ఒక్క స్త్రీ ఊరి ప్రజలకు వెళ్ళి దేవుని కృప గురించి చెప్పినప్పుడు ఊరి ప్రజలు రక్షించబడిన తర్వాత వారు కూడా ఈయన లోకరక్షకుడని, నిజముగా ఆయన లోకరక్షకుడు, ఈయన ద్వారానే మాకు రక్షణ, ఈయన ఈ మెస్సయ్య అని పలికినప్పుడు వారు గొప్ప రక్షణను అనుభవించారు. ఈ గొప్ప రక్షణ ప్రతిదినము మనం ఆయన కృప ద్వారా అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతిదినము ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. ఇంత గొప్ప కృపను మనందరికి ఇచ్చాడు ఆయన. ఇంతగా ఈ సంఘాన్ని ఆయన దీవించి అభివృద్ధిలోకి ఆయన తీసుకెళ్తూనే ఉన్నాడు. అందుకే అనేక మందిని ఆయన రక్షించుకొని తన సంఘంలో ఆయన ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకు ప్రతిదినము ఆయన మాటలు వింటూ ముందుకు తీసుకెళ్లాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరి కొరకు ఆయన శరీరాన్ని ఆయన అప్పగించాడు. ఎందుకంటే ప్రతి మానవుడు, ఆయన అంగీకరించిన ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరాన్ని అప్పగించి నలిగిపోయింది ఆయన శరీరం. ఆయనకి తెలుసు ఈ బాధ అంతా ఉంటుందని ఆయనకి తెలుసు. అందుకే ఆయన శరీరంలో అన్ని బాధలు ఆయన భరించాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన నలిగిపోయాడు.
నలిగిపోయిన ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. అందుకు ఆయన నమ్మమంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మమంటున్నాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడాయన. ఆయనకి ముందే తెలుసు. ఆయన శిలువ మీద అనేక బాధ, వేదన భరించి ఆయన రక్తము చిందించబడి ఏర్లై పారుతదని. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన ప్రాణాన్ని అప్పగించాడాయన. ఇష్టపూర్వకంగా అప్పగించాడు. ఇష్టపూర్వకంగా. ఆయన్నెవరు ఆయన్ని ముట్టుకోలేరు. ఆయన ప్రాణాన్ని తీయలేరు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని అప్పగించాడాయన. ఆయన నమ్మంటున్నాడు. నిన్ను నేను నీతిమంతురాలుగా తీర్చానని. ఈ సమయంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాన్న. దేవా, సంఘం మీది నాయన, మీరే పనిచేస్తున్నారు నాయన. మీకు వందనాలు దేవా. బిడ్డలనైనా వారి ఉద్యోగరీత్యా, వారి వ్యాపారరీత్యా దేవా విషయంలో కృపను దయచేయండి నాన్న. మీ జ్ఞానం దయచేయండి నాన్న. మీ కృపను జ్ఞానంతో బిడ్డలు నింపమని వేడుకుంటున్నాను దేవానైనా. సంఘంలో మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీరు మాట్లాడి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. మేము ఎల్లప్పుడూ మీ గురించిన విని, మీ గురించిన విషయాల మాటలు అనేకం ప్రతి దినము ప్రతి క్షణం విని దేవే, ఈ జీవితంలో ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. అటు రీతిలో బిడ్డలందరూ మీరు ఈ దినం దీవించి ఇక్కడి నుంచి పంపించిన విధానం బట్టి వందనాలు. అటు రీతిలో మా అందరితో మీరు మాట్లాడి బహుగా మీ అద్భుతమైన నాన్న మీ కృపావాక్యంతో మమ్మల్ని నింపి మీరు ఇక్కడి నుంచి పంపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.